ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఓట్ల కోసం, అధికారం కోసం బీఆర్ఎస్ తరహాలో కుటిల రాజకీయం చేయమని, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలను నెరవేర్చడానికి చిత్తశుద్ధి, అంకిత భావంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి దనసరి సీతక్క అనసూయ స్పష్టం చేశారు. గురువారం ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళుతూ మార్గమధ్యలో మంచిర్యాలలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాస గృహంలో ఆయనతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన కేసీఆర్ హంగు ఆర్భాటాలకు, దేశ రాజకీయాలు అంటూ హంగామాకు పరిమితమయ్యాడని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్ లాంటి సౌదాలు నిర్మించి ఇదే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. కోదండరాం లాంటి ఉద్యమకారునికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎందుకు అక్కసు వెళ్ల కక్కుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో శుక్రవారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కోరారు. నాగోబా దేవతను దర్శించుకున్న పిదప ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం స్మృతివనంకు అంకురార్పణ చేస్తారని చెప్పారు. కాబట్టి మధ్యాహ్నం సమయంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి 135 బస్సులు, కార్లలో జనం తరలి వస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కు మంచి సెంటిమెంట్ గా మారిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు సామూహిక బీమా పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్, పీసీసీ సభ్యుడు గణేష్, మంచిర్యాల మున్సిపల్ కాబోయే చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య పాల్గొన్నారు. ఈరోజు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు చాలా సంతోషాన్ని, అదేవిధంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది వాస్తవానికి. కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వలేదు. ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిరు నర్సులకు. ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. మీరు ఎంతసేపు ఉద్యోగాలు ఇస్తాం, ఈ సందర్భంగా ఓట్లేయండి, నోటిఫికేషన్ ఇస్తాం, ఈ సందర్భంగా ఎలక్షన్ ఓటేయండి, ఇట్లా ఆశలు పెట్టిరు తప్ప నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలే. నిరుద్యోగుల ఆశల మీద, ఆకాంక్షల మీద నీళ్లు జల్లిరు కాబట్టి గత ప్రభుత్వం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కన్న గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారో, అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మరి మొదటి పూజ కేశలాపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి 1 గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఆ రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిలప్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ మెరుగుపరుస్తాం, రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం. ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా, ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవి తప్ప ఇంకా వేరే ఇల్లు రాలే. అలాంటి సమస్యలు ఏమి పట్టించుకోలే. మీరు ఏమన్నా అంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినామా, పెద్ద కలెక్టరేట్ కట్టినామా, పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినామా, మీ బంగ్లాలు మనం ఉండే బంగ్లాలు చూపెడుతున్నారు కానీ పేదోళ్ళు ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేదు. గుడిసెలు కునారెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం, వాళ్లకు మంచి నీడనివ్వడం కోసం ఇవన్నీ కూడా మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ప్రభుత్వం పనిచేస్తుందని అక్కస్తోటి, ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి మొదటి పథకంలో మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు. దాన్ని ఆ పథకం బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయారు. ఉద్యమాలను అణచివేసారు. బయటికి వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు. అసలు ధర్నా చౌక్ కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు, అసలు జై తెలంగాణ అనే నినాదమే లేకుండా పోయింది అంటున్నారట. అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు. తెలంగాణ ఇచ్చి జై తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి, పోరాటానికి, అది మనం అందరం
వాడున్నాం. కానీ రాజకీయం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం, అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను, ప్రజల త్యాగాలను కూడా, ఇన్ని వందల మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు. ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఉద్యమకారులు, అదేవిధంగా మీడియా అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇవాళ ఆయనకి ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి. రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అభివృద్ధిలో మొదటి అడుగు అట్టడుగునున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము, మరి డిప్యూటీ సీఎం గారి బట్టి విక్రమార్కన్న గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడి నుంచి వేస్తున్నారు. కాబట్టి పత్రికా, మీడియా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ సభలో పాల్గొని అభివృద్ధిలో వేస్తున్నటువంటి అడుగుకు మీ అడుగులు తోడవాలని, మీ మద్దతు కావాలని, ఇంద్రవెల్లికి తరలి రండి, మద్దతు ఇవ్వండి, పాల్గొనండి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంద్రవెల్లి ఈరోజు నిజంగా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఏదైతే ఇంద్రవెల్లి మీటింగ్ ఆగస్టు 9, 2021 నాడు పిసిసి అధ్యక్షులు, అప్పుడు పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు పిసిసి అధ్యక్షులు అనుకోండి, ముఖ్యమంత్రి గారు అయినారు. రేవంత్ రెడ్డి గారి మొట్టమొదటి బహిరంగ సభ ఇంద్రవెల్లి పెట్టి పోరుబాట పట్టి అధికారం వచ్చేదాకా చిత్తతో పనిచేసి అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సభ మళ్ళీ ఇంద్రవెల్లి నుంచే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏవైతే కార్యక్రమాలు చేపట్టినామో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట కట్టుబడి ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళే రేపు 12 గంటలకు ముఖ్యమంత్రి గారి 1 గంట వరకు అక్కడికి వస్తాను. కేసులాపూర్ అడిగేలు వచ్చి అక్కడి నుంచి 12:30, 1:30 వరకు పుట్టూరు వచ్చి బహిరంగ సభ ఉంటుంది. ఆ దినం ఇంద్రవెల్లి సభలు ఏవైతే ప్రకటించిందో అవన్నీ దాదాపు కొన్ని అయిపోయినాయి, కొన్ని చేస్తున్నాం, కొన్ని ఆంధ్రవేలు ఉన్నాయి. మా దురదృష్టం ఏంటంటే మేము చార్జ్ తీసుకొని కూర్చున్న లేదు, మళ్ళీ ఎన్నికల కోడ్ విజిల్ రెడీ ఉన్నది ఇప్పుడు యూతో, దాంతో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా ఈ జిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ విధంగా నిజంగా ఆదిలాబాద్ జిల్లా వాసినందుకు చాలా గర్వంగా ఉన్నది. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు సభ మొదలుపెట్టి విజయవంతం తీసుకుపోయాడు. భట్టి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు. మంత్రిరాల సభ ద్వారా ఖార్గే గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆశీర్వదించి ఆ దినం వేదిక మీద నేను చెప్పడం జరిగింది. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉందని చెప్పి వాళ్ళిద్దరూ ఆ దినం ఖార్గే గారితో చెప్పినప్పుడు, ఖార్గే గారు నేను చెప్పిన ఆ దినం వేదిక మీద చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ లెవెల్లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, అదే భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. రాష్ట్రం బడ్జెట్లో మాకు 20% నిధులు 5 సంవత్సరాలు ఇస్తే తప్పితే మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి రాము అని చెప్పడం జరిగింది. దానికి ఖార్గే గారు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సభ ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అన్నీ అనుకూలిస్తే ఈ ఎన్నికల కోడ్ రాకముందే మళ్ళీ ఒక సభ మంచిర్యాల ప్లాన్ చేస్తున్నాం. ఒకసారి వాళ్ళు టైం తీసుకుని ఇంకా ఇక్కడ కూడా కొన్ని స్కీములు అనౌన్స్ చేసేటి తప్పకుండా ప్రయత్నం చేస్తామని అనుకుంటాను. కాకపోతే వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు చేసేదానికి 9 సంవత్సరాలు పట్టింది. 9 సంవత్సరాలు ఏం చేయలేదు. మాకు 2 నెలలు కూడా పూర్తి కాలేదు. ఫెయిల్ అవడానికి పాస్ అవడానికి మొదలు యూనిట్ టెస్ట్లు ఉంటాయి, క్వార్టర్లీ టెస్ట్లు ఉంటాయి, హాఫ్ ఇయర్లీ టెస్ట్లు ఉంటాయి, తర్వాత యాన్యువల్ టెస్ట్లు ఉంటాయి. సంవత్సరం తర్వాత మాట్లాడదాం ఫెయిల్ అయినా పాస్ అయినా. నేను ఫెయిల్ అయినా పాస్ అయినా అనేది ఇలా బస్సులో కనబడతాను. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 11 కోట్ల మహిళలు బస్సు ఎక్కింది ఫ్రీ బస్ ఛార్జ్ మీద. ప్రత్యేకంగా మంచిర్యాల డిపో నుంచి 13 లక్షల మంది బస్సు ఎక్కింది మహిళలు, బస్సు సౌకర్యం వాడుకున్నారు. ఈ ఆరోగ్యశ్రీ గురించి ఒక మంచిర్యాల ఉదాహరణ చెప్తాను నేను. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆయన 9.5 సంవత్సరాల్లో 9వ 10వ ఇచ్చిండు ఎల్ఓసీలు. ఇప్పటివరకు 33 అయిపోయినాయి ఎల్ఓసీలు. తప్పకుండా సోదరి సీతక్క గారి కూడా, ఎందుకంటే ఇంద్రవెల్లి మీటింగ్ అప్పుడు కూడా తన మొత్తం మీదేసుకొని చేసి పాత్ర పోషించారు. ఈ జిల్లాలో ఆదివాసీ కాబట్టి జిల్లాలో ఆదివాసీ సమస్య మొత్తం తెలుస్తున్నాయి. వారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ చేయడం కూడా ఈ జిల్లాకు అదృష్టం. ఎందుకంటే మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏ మంత్రి పాత్ర లేదు కాబట్టి ఓన్లీ ముఖ్యమంత్రి కాబట్టి
అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం గురించి సమస్యలు, ప్రాంతం గురించి మొత్తం తెలిసిన సీతక్క గారిని వేసి ఇక్కడ ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ చేసి మాకు నిజంగా న్యాయం జరుగుతుంది. తప్పకుండా రేపు బడ్జెట్లో కానీ ఇంకే రకం కూడా అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు పీసీ ప్యాంటే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మా జిల్లాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కూర్చున్న ప్యాసింజర్లు వాళ్ళకి 2 లక్షలు, ఆటో రిపేర్ ఎంత వచ్చినా కూడా దానికి ఇచ్చే 8,000 రూపాయలు అవుతుంది. 8,000 రూపాయలకి వెళ్ళి వాళ్ళ ఏజెంట్లకు వచ్చే కమిషన్ ఒక 50% వాళ్ళు ఇచ్చి పెడతారు. వేరే కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా వాళ్ళకి ఇప్పిస్తున్నారు డబ్బులు. నాకున్న సమాచారం ప్రకారం 3,000 ఆటోలు నట్లే మధ్యలో చెప్పి ఇంకో సబ్జెక్టు కరెక్షన్ అది కూడా 10 తారీఖు తర్వాత చేసి వాళ్ళు వినిపించి ఇక్కడనే చేసి వాళ్ళ బ్రాంచ్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తారు. వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం ఈ ఆటో వాళ్ళకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచిర్యాల ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు 23 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన 23 రోజుల బాబు చేతికి ఇన్ఫెక్షన్ అవ్వడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యగ్గన శ్రీనివాస్, పిల్లల వైద్యురాలు సునీత ఇరువురు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించారు. 23 రోజుల పసికందుకు ప్రాణదాతగా మారారు. బాబుకు అరుదైన ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు కాపాడినట్టు శ్రీనివాస్ తెలిపారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ యగ్గన, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎయిమ్స్ హాస్పిటల్స్ మంచిర్యాల. ఇవాళ మనం గ్యాదర్ కావడానికి మెయిన్ రీజన్ 23 డేస్ బాబు, 23 రోజుల పసికందు మన హాస్పిటల్కి 3 డేస్ బ్యాక్ యాప్సెస్ విత్ ఎక్స్టెండింగ్ సెల్యులైటిస్ విత్ ఇంపెండింగ్ సెప్టిసిమియా అంటే ప్రాణాపాయ స్థితికి చేరుకునే పరిస్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగినది. కేవలం 23 రోజుల బాబు కాబట్టి వెరీ హై రిస్క్. విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ సునీత గారు, పిడియాట్రిషియన్ అండ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సహాయంతో అనస్థెటిస్ట్ మనం ఎమర్జెన్సీగా దాన్ని సర్జరీ చేసేసి పిఐసియూలో ఎన్ఐసియూలో పెట్టేసేసి బేబీ ప్రాణాలే కాపాడంతో పాటు లింబ్ కూడా ఎలాంటి రిస్క్ లేకుండా మనం సేవ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా నేను మంచిర్యాలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకందరికీ మీరు వీరు చెప్పే మాటలు వినకుండా కొంతమంది మిస్లీడ్ చేస్తుంటారు కమిషన్స్ కోసమో ఇంకా వేరే దానికోసమో. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకుండా సరి అయిన అవగాహనతోటి కరెక్ట్ వైద్యం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను ఇప్పటి వరకు పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ సంబంధించి చాలా సర్జరీస్, బోన్స్ ఫ్రాక్చర్స్తో పాటు ఇలాంటి సెప్టిసిమియా కేసులు కానీ ఎన్నో డీల్ చేయడం జరిగినది. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ పీడియాట్రిక్స్ టీమ్ డాక్టర్ సునీత మేడం గారి సహకారంతో చేయడం జరిగినది. అందరికీ మరి ఒకసారి వినవించుకునేది ఏంటంటే అవేర్నెస్ తెచ్చుకోండి. సరి అయిన సమయంలో పేషెంట్లను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఫస్ట్ మేడం దగ్గరికి వచ్చినాం. వస్తే ఇది స్కానింగ్ చేయాలన్నారు, చేసినాం. చేసిన తర్వాత ఈ సర్జరీ చేయాలన్నారు మేడం. చేసినాం, సక్సెస్ అయింది. 23 రోజుల బాబు మంచిగా అయింది. బాబు 3 రోజులు బెడ్డుకున్నాం, మంచిగా అయింది. రగ్బీ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, ఈ క్రీడ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుందని శ్రీరాంపూర్ ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ కాలనీ విశ్వశాంతి హైస్కూల్లో జిల్లా రగ్బీ క్రీడా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆవునూరి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్-14 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎస్ఐ క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకొని ఆడి రాణించాలని కోరారు. జిల్లా రగ్బీ క్రీడలో నైపుణ్యత సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. రగ్బీ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
పాల్గొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, దేశభక్తి ఏర్పడమే కాకుండా మంచి స్నేహితులను ఇస్తుందన్నారు. మానసిక ఉల్లాసం కలుగుతూ నూతన ఉత్తేజం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రగ్బీ క్రీడా పోటీల ఆర్గనైజర్ భీమిని రాజేష్, విశ్వశాంతి హై స్కూల్ కరెస్పాండెంట్ జక్కన రమేష్, ప్రిన్సిపల్ మహేందర్, పీఈటీలు రాజలింగు, కుమార్, నాయకులు ఆవునూరి సురేష్, గంధం ప్రణీత్, భానేష్ పాల్గొన్నారు. ఓన్లీ గోల్ కొట్టేటప్పుడు మాత్రం అంజాడు మూలాడు ఇంకా అంజాడికి ఇచ్చి పంపిండు. అంజాడు వేలాడు ఇంకా ఈ వేస్టార్ వీడు ఇస్తే విన్నాడు. ఫస్ట్ ఇచ్చిపోరా అని చెప్పినానికి. సరే ఓకే, నాకు వేసింది, నాకు వేస్తే నేను చెప్పినా పంపిస్తా అని. అయితే నేను అస్సలేను మొత్తం పని కాలే, తెలుసు నాకు. నేను చేస్తుంది తొందర వాడినది ఆవదు ఇంక దాళ్ళు. మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ రగ్బీ పోటీల నిర్వహణ జరుగుతుంది. ఈ రగ్బీ అనేటటువంటిది ప్రపంచ స్థాయి గేమ్ ఇది. దీన్ని మన మంచిర్యాల జిల్లాలో ఇంట్రడ్యూస్ చేయడం చాలా ఆనందదాయకం. దానికి కృషి చేస్తున్నటువంటి రగ్బీ సెక్రటరీ గారికి, అలాగే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టీం అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సెలక్షన్ కోసం వచ్చినటువంటి చైతన్య స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, అలాగే రెసిడెన్షియల్ జైపూర్, అలాగే విశ్వశాంతి స్కూల్, అలాగే శ్రీ చైతన్య బాయ్స్, వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈరోజు ఈ యొక్క గేమ్లో మంచిగా మీ ప్రతిభ కనబరిచి మన మంచిర్యాల జిల్లా నుంచి ఒక టీం అమ్మాయిలు అబ్బాయిలు అండర్ 14 ఇయర్స్ టీం ఒకటి బాగా ఆడి స్టేట్ లెవెల్లో మన మంచిర్యాలకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, అయితే మనం ఈరోజు రగ్బీ పోటీలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ పోటీలు ఎవరైతే మన జిల్లా స్థాయికి ఎంపిక అవుతారో వాళ్ళు ఈ 3 తారీఖు నుండి 4 తారీఖు వరకు భువనగిరిలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ పోటీలో పాల్గొంటారు. దానికి సంబంధించి ఈరోజు మనం సెలక్షన్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మనకు ఈ స్కూల్లో నిర్వహించుకోవడానికి సమయం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజాసేవ చేయడానికి తాను పెద్దపల్లి ఎంపీ సీటుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నథానియల్ తెలిపారు. గురువారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక వ్యక్తినైన తాను ప్రొఫెసర్గా, ఉపాధ్యాయునిగా పనిచేశానని, డాక్టర్గా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి ఎంపీగా పలువురు గెలిచి చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాను ఈ పార్లమెంటు స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు విద్య, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. స్థానిక విద్య, వైద్యం కల్పిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్లో పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని, దీనిపై ఎవరూ మాట్లాడడం లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు దీకొండ స్వామి, మోహన్ దాస్, ఈర్ల దేవదాస్, వెంకటేష్, కాదాసి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు రాబోతున్నాయి. వారు ఇక్కడ అభివృద్ధిని విస్మరించినారు. వారు ఇక్కడ నామమాత్రంగా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఒక వలస కేంద్రం లాగా ఇక్కడ పోటీ చేసి గెలిచి ఇక్కడ అభివృద్ధిని చేయలేదు. విద్యారంగంలో చూసినట్టయితే ఇక్కడ పెద్ద పెద్ద కాలేజీలు ఏం లేవు, డిగ్రీ పీజీ కాలేజీలు కూడా లేవు, ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలు అసలే లేవు, యూనివర్సిటీ మొత్తమే లేదు. కాబట్టి విద్యారంగంలో ఈ ప్రాంతం వెనుకబడ్డది. మెడికల్ కాలేజీలు లేవు, నర్సింగ్ కాలేజీలు కూడా లేవు. ఎవరైతే నర్సింగ్ కానీ మెడికల్ కాలేజీ చేయాలనుకున్న, ఉన్నత విద్యను అభ్యసించాలన్న అది హైదరాబాద్కో లేదా
హన్మకొండకో వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడి ప్రాంతం లోపల ఈ కళాశాలలు నిర్మించేది ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అది థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టి విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ చేయాలి. ఇక్కడ బొగ్గు ఎక్కడికో తరలిపోయి అక్కడ విజయవాడ వేరే వేరే రాష్ట్రాలలో కంపెనీలకు ఉపయోగపడుతుంది. మన దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను విస్తరించేది ఉంటే మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికి వచ్చినట్లయితే మాదిగ సామాజిక వర్గానికి ఎప్పుడూ అవకాశం రాలేదు. కాబట్టి ఈసారి ఇక్కడ ప్రజానీకం మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి నేను స్థానికులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. వలస నాయకులను ఆపేసి స్థానికులకు అవకాశం ఇచ్చి ఇక్కడ స్థానికుల్ని నన్ను బలపరిచి గెలిపించాలని నేను కోరుతున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.